19వ శతాబ్దం చివరి రోజులలో నేటి బీహార్ జార్ఖండ్ అడవి ప్రాంతాలలో బ్రిటిష్ కాలంలో జరిగిన ఉద్యమాన్ని సాధన వహించాడు. 22 ఏళ్ళకి 1897లోనే బ్రిటిషులపై యుద్ధం చేసి ఈయన గొప్ప స్వతంత్ర సమరయోధుడుగా ఒక ప్రముఖుడిగా వ్యక్తిగా నిలిచిపోయినాడు. గౌరవార్థం భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సంస్కరించబడిన ఏకైక అడవి జాతర నాయకుడు బిర్సా ముండా. బిర్సా ముండా 1990లో బ్రిటిష్ వాళ్ళ యుద్ధం ప్రకటించి మిలియన్ ఏరియా ఉద్యమాన్ని సాధించాడు. 22 ఆయన కాలం ఉంది. అప్పుడు స్వతంత్ర సమరయోధుడు అప్పటికే 22 ఏళ్ళకే. కాబట్టి అప్పుడప్పుడు ముందు పంచుకోవడము నాయకుడు మంచిది. భారతదేశ స్వాతంత్రం 70 ఏళ్ళు ఉత్పత్తి సందర్భంగా ఏడాది పొడవులో జరుగుతున్న వేడుకల్లో భాగంగా వీర గర్జన స్వాతంత్ర యోధుల స్మారకార్థం మహమ్మద్ సభ్యుల గౌరవపూర్వకంగా మన వరకు ఆమోదించింది. ఎత్తిన ఫోటోలు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ఇంట్లో గిరిజనులకు సంబంధించిన వాళ్ళని ఇంతవరకు ఎప్పుడు జరుపుకోలేదు. దివస్ అనేది నవంబర్ 15వ తేదీన జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించారు గవర్నమెంట్. ఈ సంవత్సరం కొత్తగా చేస్తాను 9వ తేదీ అందరూ సీతారామరాజు గురించి చేస్తాను. అది నాకు తెలియదు, నాకు తెలియదు కాబట్టి ఈ సంవత్సరము 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒక మండలంలో ఆయన గురించి అందరికీ తెలియజేస్తాం. గిరిజన సంబంధించి స్వాతంత్ర సమరయోధులు ఒక 13 మంది ఉన్నారు.